హలో వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సవీరా అట్ సహస్రత వ్లాగ్స్. నేను మీ అమృత. సో మొన్న వీడియోలో చెప్పినట్టుగా నెక్స్ట్ వ్లాగ్ జున్ను గురించి మాట్లాడతాను. వాడిని తీసుకెళ్తున్నామా లేదా అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా, అదే వ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో నాకేమనిపిస్తుందంటే జున్ను తీసుకెళ్ళడం అంత అవసరం అంటారా? అంటే ఇప్పుడు దగ్గర డిస్టెన్సెస్ అనుకోండి తీసుకెళ్ళచ్చు, అంత దూరం డిస్టెన్సెస్, అండ్ అక్కడ వాళ్ళకి అన్ని ఫిజిబిలిటీస్ ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడతాయి కదా పాపం, అవి ప్రాణులే కదా, తీసుకెళ్ళాలా? నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఏం చేస్తామో ఏంటో. సో నెక్స్ట్ ఒక వీడియో ప్లే అవుతుంది, చూసేయండి. చూసి ఎలా అనిపించిందో ఈ వీడియో మీకు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసి జున్ను గారిని మా అన్నయ్య గారు వాళ్ళ ఇంటికి పంపించాలన్నా హాస్టల్ కన్నా బ్యాగ్ అయితే రెడీగా కావాలి కదండి, అందుకనేసి బ్యాగ్ సర్దుతోంది మా అమ్మాయి. అది వచ్చేసి జున్నుగడ్ మెడికేషన్ బాక్స్. వాడి మెడికేషన్ బాక్స్కి కూడా చక్కగా ఫ్లవర్స్ వేసి డిజైన్ చేసింది మా అమ్మాయి. సో ముందుగా బాక్స్ అనేది పెట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెడిగ్రీ బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట. అది కూడా మేమే ఇస్తామని చెప్పాము. ఒకవేళ అన్నయ్య గారు వాళ్ళ ఇంట్లో అయినా మేమే కొంటాము, మాదే బాధ్యత కాబట్టి. సో నెక్స్ట్ బోన్స్, 1 వీక్కి సరిపడా బోన్స్ అయితే కొన్నామన్నమాట. నెక్స్ట్ బియ్యం అండి. ఒకవేళ హాస్టల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే బియ్యం ఇవ్వమని అడిగారు, అందుకనేసి మేము తెచ్చి పెట్టాము. ఒకవేళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేటట్టు అయితే కనుక ఆ బియ్యం అవసరం కూడా ఉండదన్నమాట. సో 2 విధాలుగా యూజ్ అయ్యేలాగా సర్దేస్తున్నాం అనమాట బ్యాగ్ వాడికి. సో ఆ బ్రష్ బియ్యం బియ్యం పెడుతుంది మా అమ్మాయి. అండ్ నెక్స్ట్ బ్రష్ కూడా పెడదాం అనుకుంది, పట్టలేదు. సో ఇక్కడతో ఈ మెయిన్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా టవల్స్ ఒకటి పెట్టాలి జున్నుగాడికి. ఐ థింక్ టవల్స్ అవసరం లేదు, ఎందుకంటే స్నానం చేయించే తీసుకెళ్తాం కదా వాడిని హాస్టల్కి. సో ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి సైడ్ జిప్లో ఈ బ్రష్ ఇంకా లీష్ అనమాట. ఏంటంటే అందులో పట్టలేదు. లీష్ వచ్చేసి పాతది ఉందండి, కాకపోతే సన్నగా ఉంది, మురిగ్గా ఉంది. అండ్ దాని క్లిప్ కూడా విరిగిపోయింది. సరే బయటకు వెళ్తున్నాం కదా అనేసి కొత్త లీష్ అనేది కొనమన్నాను మా వారిని. సో అది కొన్నారనమాట. సో బయటికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారు, ఎక్కడికా? అండ్ నేను చెప్పింది ఇప్పటిదాకా నమ్మేశారా ఏంటి? మా జున్నుబాబు ఎక్కడికి వెళ్ళట్లేదండి, మాతోటే వస్తున్నాడు. వాడు కూడా చక్కగా ఊటీ కూర్ అన్నీ చూస్తాడనమాట మాతో పాటే వచ్చి. సో ఇదండి విషయం. అండ్ ఆ బ్రష్ మళ్ళీ అందులో పట్టలేదని చెప్పేసి ఈ పిల్ల మళ్ళీ మెయిన్ జిప్లో పెట్టిందనమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కార్పెట్ కూడా వాడికేనండి. ఒకవేళ ఊటీలో వాడికి ఏమైనా చలి అది ఎక్కువగా ఉన్నా దాని మీద పడుకుంటాడు, వెచ్చగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ బియ్యం రైస్ ఉడికించుకోవడానికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట. సో గిన్నె అది క్లీనింగ్లో ఉంది, అది కూడా తీసుకెళ్తాము. సో ఇదండి జున్నుగాడి ప్యాకింగ్ బ్లాగ్. ఇక్కడతో వాడు ప్యాకింగ్ బ్లాగ్ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మాస్క్ ఒకటి పెట్టడం మర్చిపోయాము. గార్డెన్స్ అవి తీసుకెళ్ళినప్పుడు పెట్టి తీసుకెళ్తే రోజెస్ అవి తినేయకుండా ఉంటాడు కదా.